ఎస్ వెల్కమ్ బ్యాక్. బీట్ థియేటర్స్లో సెకండ్ ఇష్యూ టేకప్ చేద్దాం. ఇందులో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎప్పుడు విచిత్రాలే జరుగుతూ ఉంటాయి, ఏదో రాజకీయ వివాదం జరుగుతూనే ఉంటుంది. బేసిక్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అంటేనే ఒక కులరొచ్చు అనేది అందరూ అంటూ ఉంటారు. ఎందుకంటే ఏ పార్టీ చూసినా ఏదో కులానికి సంబంధించిన అంశాన్ని రైజ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవాళ ఒక స్టేట్మెంట్, బహుశా వాళ్ళ టెలికాన్ఫరెన్స్లో ఒక మాట అన్నారు. అదేంటంటే గొడ్డల పార్టీ నాయకులతో వేదికని పంచుకోవద్దు. ఇక్కడ గొడ్డల పార్టీ అంటే మీకు అర్థమై ఉంటుంది, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టిన పేరు, మేమంటున్నది కాదు. సో వైసీపీ నేతలతో ఎవరు కూడా వేదికలు పంచుకోవద్దు అంటే వైసీపీ నేతలను ఎవరు కలవద్దు, వాళ్ళతో కలిసి ఏ వేదికల మీద కూడా ఏ కార్యక్రమాలకు కూడా అటెండ్ కావద్దు అని ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు అంటే నిన్న ఎమ్మెల్యే బోండా ఉమా ముద్రగడ పద్మనాభం సంతాప సభ గుంటూరులో జరిగినప్పుడు దానికి అటెండ్ అయిన సందర్భంలో స్టేజ్ మీద కొన్ని కామెంట్ చేశారు. ఆ కార్యక్రమానికి అంబటి రాంబాబుతో పాటు అనేక పార్టీలకు సంబంధించిన నేతలు వచ్చారు. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడే స్టేజ్ కింద ముందు రోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. సో కింద వీళ్ళిద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకోవటం, స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ముద్రగడ పద్మనాభం వల్ల గతంలో మేము ఓడిపోయామని, ఇట్లా కాపులను దూరం చేసుకున్నామని రకరకాల కామెంట్స్. వీటన్నిటి ఈక్వేషన్ తర్వాత టెలికాన్ఫరెన్స్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ అది. ఏది? గొడ్డలి పార్టీ నాయకులతో వేదికలు పంచుకోవద్దు, బోండా ఉమా వెళ్ళి అంబటి రాంబాబుతో ఎందుకు కలిశారు అని. సో దీని గురించే మనం మీట్ థియేటర్లో డిస్కస్ చేద్దాం. యాజ్ ఏ ఎడిటర్స్గా మేమందరం కూడా ఒక విశ్లేషణ చేయబోతున్నాం. ఇందులో ఏ పార్టీని కించపరిచే ఉద్దేశం కానీ తక్కువ చేసే ఉద్దేశం మాకు లేదు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ఇందులో వాస్తవం ఎంత, నిజం ఎంత, ఇందులో ఏది కరెక్ట్ అనేది కూడా మేము చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, 4 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఇలా ఒక పార్టీ నేతను ఉద్దేశించి ఇంకో పార్టీ నేతతో కలవద్దు అని ఒక వార్నింగ్ ఇవ్వటం కరెక్టేనా అనే దాని మీద ఇక్కడ డిస్కషన్ అంతా. రాజేష్. రైట్. అంటే బోండా ఉమా, అంబటి రాంబాబు ఇద్దరు కలవడం అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్న చర్చకు బేస్. అయితే నిజంగా ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరో రాజకీయ పార్టీ వాళ్ళతో ఏ సందర్భంలో కలవకూడదా అనేది నిజంగా ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాళ్ళ చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ క్యాడర్కి సూచించినటువంటి విషయాలు చూస్తుంటే. ఎందుకంటే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరు అంటారు. అనంత మాత్రాన ఎప్పుడు ఏ పార్టీలో ఎవరుంటారో తెలియదు. ఇవాళ ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఆ పార్టీలో ఉండొచ్చు, లేకపోతే ఇవాళ ఈ అక్కడ అపోజిట్గా ఉండి చాలా కత్తులు నూరేటువంటి వ్యక్తి ఇటు వచ్చి స్నేహహస్తం అందించవచ్చు. కాబట్టి ఈ రకంగా ఒక మంచికి కానీ చెడుకు కానీ రాజకీయ నాయకులు కలుసుకోవడం చాలా సమంజసం, సర్వసాధారణం కూడా. ఎందుకంటే చంద్రబాబు, ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో ఇద్దరు ఎంత దారుణంగా ఒకరిపై ఒకరు మాట్లాడుకున్నారో మనం చూసాం. అంటే గతంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేసుకునేవాళ్ళు, వాగ్బాణాలు విసురుకునేవాళ్ళు. కానీ తర్వాత సందర్భానుసారంగా ఖచ్చితంగా వాళ్ళు కలుసుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కేసీఆర్ తెలంగాణ పాలిటిక్స్లో ఉండి ఏపీ సీఎంగా అక్కడ చంద్రబాబు ఉన్నప్పుడు అప్పుడు కూడా మాటల యుద్ధం సాగింది. కానీ అనేక సందర్భాల్లో అమరావతి ఓపెనింగ్ అప్పుడు కూడా, రాజధాని బిగినింగ్లో 2014 సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ వెళ్ళాడు అక్కడికి. అన్ని మాటలు తిట్టుకున్నా, అన్ని మాటలు అనుకున్నా కూడా కేసీఆర్ వెళ్ళాడు, పిలిచారు, వెళ్ళారు, ఓకే. తర్వాత ఆ మధ్యకాలంలో కేసీఆర్కి కొంత ఆరోగ్యం బాగాలేక, అంటే కొంత ఆపరేషన్ అయినప్పుడు కూడా చంద్రబాబు స్వయంగా వచ్చి పరామర్శించారు. ఇదే చంద్రబాబు నాయుడు నిన్న షర్మిల ఆరోగ్యం బాగలేకపోతే తను క్షేమంగా కోలుకోవాలి అంటూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. చంద్రబాబు, మన పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంత బద్ధశత్రువులో, అంటే రాజకీయంగా బద్ధశత్రువులో మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కొడుకు అగ్ని ప్రమాదం గురైనప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, బాబు క్షేమంగా రావాలని ట్వీట్ చేశారు. తర్వాత ఆయన బర్త్డే సందర్భంగా కూడా ఒకరినొకరు పరస్పరం అభినందించుకుంటారు, ట్వీట్ వేసుకు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ రకంగా స్వయంగా మీరు అన్నట్టుగా ఒక 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా చెప్పడం అనేది నాకు కొంత చంద్రబాబుని కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది.